నమస్కారం ఎస్డివి న్యూస్ కి స్వాగతం. నేను స్వప్న. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఈ నెల 23వ తేదీన ఒంగోలులో పర్యటించనున్న సీఎం జగన్ నిరుపేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం ఏర్పాట్లు చేస్తున్న అధికార యంత్రాంగం. నగరంలో సందడి చేసిన హీరో వరుణ్ తేజ్ ఆపరేషన్ వ్యాలంటైన్ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలని కోరిన హీరో వచ్చే ఎన్నికల్లో తన బాబాయ్ పవన్ కళ్యాణ్ గెలుపు కోసం ప్రచారం చేస్తానని స్పష్టీకరణ. 41వ డివిజన్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న పశ్చిమ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ ఆసిఫ్ సీఎం జగన్ పాలన పట్ల ప్రజలంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారని వెల్లడి. దుర్గమ్మ నివేదికకు నాసిరకం బియ్యం వాడుతూ ఏడాదికి ₹1,50,00,000 దుర్గగుడి అధికారులు దోచుకుంటున్నారని ఆరోపించిన జనసేన నేత పోతిన మహేష్ దుర్గమ్మ భక్తులను మోసం చేస్తున్న వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పాలని సూచన. ఇక డీటెయిల్స్ చూస్తే ఈ నెల 23న ఒంగోలులో సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటించనున్నారు. ఒంగోలు నగర పరిధిలోని నిరుపేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఉదయం 9:30 తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి ఒంగోలు మండలం యనగ్రహారం చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి మధ్యాహ్నం తాడేపల్లి చేరుకుంటారు. డిఎస్సి నోటిఫికేషన్లో ఎస్జిటి పోస్టులకు బీఈడీ అభ్యర్థులకు అనుమతించడంపై హైకోర్టు స్టే విధించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రభుత్వం విడుదల చేసిన డిఎస్సి నోటిఫికేషన్పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. బీఈడీ అభ్యర్థులను అనుమతించబోమని హైకోర్టుకు ప్రభుత్వం చెప్పింది. జీవో 4 ప్రకారం టీచర్ల భర్తీ చేపడతామని వివరణ ఇచ్చింది. ప్రభుత్వం ఇచ్చిన వివరాలను ధర్మాసనం నమోదు చేసింది. సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్దంగా ఎటువంటి ఉత్తర్వులను అనుమతించబోమని ధర్మాసనం స్పష్టం చేసింది. నోటిఫికేషన్లో ఎస్జిటి పోస్టులకు బీఈడీ అభ్యర్థులను అనుమతిస్తున్న నిబంధనను స్టే చూస్తూ ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ కార్యకర్తలను నాయకులను అందరినీ కలుపుకుని ముందుకు వెళ్తున్నామని వైసీపీ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ అన్నారు. పశ్చిమ నియోజకవర్గం 41వ డివిజన్ మహ్మద్ ఇర్ఫాన్ ఆధ్వర్యంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మేయర్ రాయన భాగ్యలక్ష్మితో కలిసి పశ్చిమ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ ప్రతి గడపకు తిరుగుతూ స్థానికుల నుండి సమస్యలను అడిగి తెలుసుకోవడంతో పాటు ప్రభుత్వం నుండి అందుతున్న సంక్షేమ లబ్ధిని వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ డివిజన్లో అన్ని ప్రాంతాల్లో పర్యటించామని, కొన్ని కోట్లు వెచ్చించి అభివృద్ది పనులు చేశామని, స్థానిక కార్పొరేటర్ చొరవతో స్థానిక సమస్యలు కూడా పరిష్కరించామని ఆయన తెలియజేశారు. ఈ యొక్క ఎలక్షన్లో ప్రజలు గట్టిగా బుద్ధి చెప్తారు. ఏ అభివృద్ధి చేయకుండా ఈరోజు వచ్చేసి ఓట్లు వేయమని చెప్పి జనసేన కానీ తెలుగుదేశం కానీ వీళ్ళు మాట్లాడుతున్నారు. ప్రజలే వాళ్ళకి గట్టిగా బుద్ధి చెప్తారు. ఏదైతే సంక్షేమం ఉందో ఆ సంక్షేమం అభివృద్ధి మేము చూసే ప్రజల మధ్యలోకి వెళ్తున్నాం. జగనన్న వైనాట్ 175 దిశగా మేమందరం అడుగులేస్తున్నాం. తప్పకుండా 175 స్థానాలు కైవసం చేసుకుంటాం. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ జెండా రెపరెపలాడుద్ది. నాకు ఇక్కడ నియోజకవర్గ ప్రజలు మంచి చెప్తున్నారే తప్ప వాళ్ళైతే యాక్టివ్గా లేరు. పార్టీలో అసలు తిరగట్లేదు. ఎన్నిసార్లు పిలిచినా సరే వాళ్ళు మేము వస్తాం, మేము చూస్తాం అన్నట్టుగానే మాట్లాడుతున్నారు. కానీ వాళ్ళు వేరే పార్టీల వైపు మొగ్గు చూపిస్తూ వెళ్ళారే తప్ప మా పార్టీలో వాళ్ళు, మా పార్టీ కార్యకర్తలు, క్యాడరు, అభిమానులు, నాయకులు మాకు స్వచ్ఛందంగా ముందుకొచ్చి వాళ్ళకి మేము ఇది ఎవరు పిలవాల్సిన అవసరం లేదండి. ఇది అందరి పార్టీ, ఇది వైఎస్ఆర్ కుటుంబం. ఇది ఈ కుటుంబంలో అందరూ మమేకమై ముందుకెళ్ళాలి తప్ప నాకు పిలవలేదు అనేది కాదు. ఇప్పుడు అందరూ కలిసి మేము అందరూ పనిచేస్తున్నాం. వాళ్ళు పార్టీలో యాక్టివ్గా లేని వాళ్ళే వెళ్ళారు తప్ప ఈ ఒకళ్ళు ఇద్దరు, మిగతా వాళ్ళందరూ పార్టీలోనే ఉన్నారు. పూర్తి స్థాయిలో డెవలప్మెంట్కి తీసుకెళ్తామని తెలియజేస్తున్నాను. ఇప్పుడు ప్రతి ఒక్క కార్యక్రమం గతంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అన్నది ప్రజలు ఒకసారి వేరియేషన్ వేసుకోవాలి. గత 5 ఏళ్ల కాలంలో ఎందుకు ఈ రోడ్లు పడవలేదు, ఎందుకు డెవలప్మెంట్ అన్నది జరగలేదు, ఈ 5 ఏళ్ల కాలంలోన ఎందుకు ఈ రోడ్లు పడ్డాయి అంటే ప్రజలకి అందించాల్సిన కనీస అవసరాలను కూడా తీర్చకుండా ఒక్క రియల్ ఎస్టేట్ వ్యాపారానికి మాత్రమే పరిమితమైనారు గతంలోన పాలకులు. కానీ ఈసారి జగనన్న వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళగా పాలన అన్నది కొనసాగించడం జరిగింది. ఇప్పుడు ఆసిఫ్ గారిని కూడా ఏదో పార్టీలు మారుతున్నారు కొంతమంది అని మీడియా మిత్రులు అడగడం జరుగుతుంది. వాళ్ళు డైరెక్టర్లు చేంజ్ అవ్వటం మూలాన ఏదో కొంచెం వాళ్ళు మనసు బాధపడి అలాంటి ఒక నిర్ణయాలు తీసుకుని ఉండొచ్చు. కానీ ఆసిఫ్ గారు వాళ్ళందరినీ పిలిపిస్తారు, పిలిపించి మాట్లాడి మళ్ళీ ఒక మాట మీదకి వస్తాము, అలాంటిది ఏం లేదు.
మాకు గతంలో ఇది ఇక్కడ 28 అక్కడ 27 డివిజన్లు ఉంటాయి. రెండింటికి టీడీపీ కార్పొరేటర్లే పనిచేశారు. గతాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. ఇది ఎక్కువగా మనకు స్లమ్ ఏరియా అయినా సరే రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ చాలా నిర్లక్ష్యం చేశారు. ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మన గౌరవ సచివ ఎల్లపల్లి గారి ఆధ్వర్యంలో చక్కని సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానివ్వండి, కల్వర్ట్లు కానివ్వండి, మన ముస్లిమ్స్ బర్రెల గ్రౌండ్ కానీ చక్కగా అభివృద్ధి చేయడం జరిగింది. మీరందరూ మా మీడియా సోదరులు కూడా చూశారు. చక్కని సీసీ రోడ్లు కూడా వేయడం జరిగింది. చక్కటి డివిజన్ చాలా అభివృద్ధి చెందింది. రాబోయే రోజుల్లో మన ఆసిఫ్ గారు కానీ మన గౌరవ శాసన ఆపరేషన్ వాలంటీర్ చిత్రం తెలుగు, హిందీ భాషల్లో మార్చి 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్లు వరుణ్ తేజ్ తెలియజేశారు. ఆపరేషన్ వాలంటైన్ చిత్రం ప్రమోషన్లో భాగంగా హీరో వరుణ్ తేజ్ విజయవాడలో సందడి చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పుల్వామా దాడికి సంబంధించిన అంశాలను, దేశభక్తిని ఈ చిత్రంలో పొందుపరిచామని తెలిపారు. 2019 ఫిబ్రవరి 14న పుల్వామా భారత జవాన్లపై జరిగిన దాడి తరువాత ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పాకిస్తాన్ అక్కడ ఉగ్రవాదులపై తీర్చుకున్న ప్రతీకారంపై ఈ చిత్రం తెరకెక్కనుందని తెలిపారు. మార్చి 1వ తేదీన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు తెలుగు, హిందీ భాషల్లో రానుందన్నారు. ఫిబ్రవరి 14న వాలంటైన్స్ డే రోజున పుల్వామా దాడిలో గాయపడిన మరియు మృతి చెందిన వారి కుటుంబాలను పరామర్శించడం చాలా సంతోషంగా ఉందన్నారు. పంజాబ్ అయినా ఇండియా మొత్తం మన ప్రతి ఒక్క భారతీయుడికి లోపల దేశభక్తి అనేది చాలా ఉంటుంది. అలాంటి దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కించిన సినిమా ఈ ఆపరేషన్ వాలంటైన్. అండ్ 2019 ఫిబ్రవరి 2019లో ఈ విషయం చాలామందికి తెలుసు. పుల్వామా డిస్ట్రిక్ట్లో పుల్వామా అటాక్ అని ఒకటి అయింది. అది ఒక మిలిటెంట్ ఆర్గనైజేషన్, ఒక సిఆర్పిఎఫ్ సోల్జర్స్ కాన్వేని ఢీకొని ఒక 40 మంది సిఆర్ సోల్జర్స్ మరణించారు. దానికి రిటాలియేషన్గా మన ఇండియన్ డిఫెన్సెస్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ వాళ్ళ క్యాంప్స్ని డిటెక్ట్ చేసి, ఇప్పుడు నేను కూడా విన్నప్పుడు అరే ఇదేంటి నాకు ఇంత తెలిసేంటి, ఇంత జరిగింది వెనకాల అని ఒక ఆశ్చర్యం నాకు అనిపించింది. అప్పుడు అనిపించింది నేను చేయాలి సినిమా, జనాలకు తెలియాలి. ప్లస్ కొన్నిసార్లు ఒక కథ ఒక ఇలాంటి ఇన్సిడెంట్ని వెనకాల ఏమైందని చెప్పాలన్న ఆశతో పాటు కథలో కమర్షియల్ వైబిలిటీ కూడా ఉండాలి. థియేటర్కి జనాలు పొద్దున్న టికెట్ కొనుక్కొని చూస్తున్నారు అంటే వాళ్ళని ఎంటర్టైన్ కూడా చేయగలగాలి. అంటే ఎంటర్టైన్మెంట్ ప్రతి సినిమాలో ఫామ్ డిఫరెంట్గా ఉంటుంది. దీంట్లో దేశభక్తి అనేది లేకపోతే ఏరియల్ సీక్వెన్సెస్ అనేది చాలా ఆసక్తికరంగా ఉంటాయి. అంటే నిజంగా చాలా ఎక్సైట్ అయ్యాను విన్నప్పుడు. అంటే ఒక కథగా నిజంగా ఏమైంది అనేది పక్కన పెడితే ఒక కథగా, ఒక యాక్టర్గా ఒక స్క్రిప్ట్ విన్నప్పుడు కథలో ఉండే ఎమోషన్స్ కానీ, లేకపోతే కథలో ఉండే క్యారెక్టరైజేషన్స్ కానీ, కథలో ఉండే సీక్వెన్సెస్ తను డిజైన్ చేసుకునే విధానం కానీ అవి చాలా ఎక్సైట్మెంట్ ఇచ్చినాయి నాకు. వాటితో పాటు ఒక మంచి స్టోరీ, ఒక నిజం కథ మన భారతదేశంలో మనలాంటి పౌరుల్లో, మనలాంటి ఒక మనిషి మన బార్డర్కి వెళ్ళి మనని ఇంపార్టెంట్. సో వాళ్ళకి పంపించిన తర్వాత వాళ్ళు చూశారు, ఒక ఫస్ట్ వచ్చినప్పుడు చిన్న చిన్న మైన్యూట్ చేంజెస్ అంటే వాళ్ళ ఎయిర్ బేస్లో మేము ఇలా చేయము మేము మనం ఊహించుకొని కొన్ని సినిమాటిక్ కోసం రాసుకుంటాం. బట్ వాళ్ళు చెప్పిన తర్వాత మాకేం అలాంటి అబ్జెక్షన్స్ లేవని చెప్పి మేము మార్చడం జరిగింది. దాని తర్వాత వాళ్ళకి స్క్రిప్ట్ నచ్చితే వాళ్ళని మంచి దానిలో లైట్లో చూపిస్తే వాళ్ళు ఏంటంటే రియల్ ఎయిర్ బేసెస్లో షూట్ చేసే అవకాశం కూడా ఇస్తారు. మాకు ఒక 40 రోజుల వరకు గ్వాలియర్ బేస్ అని ఉంది. అది ఇండియాలో ఉన్న ఎన్నో ఎయిర్ బేసెస్లో వన్ ఆఫ్ ద మోస్ట్ బిజియెస్ట్ ఎయిర్ బేస్ అనమాట. సో నిజంగా అంటే ఇప్పుడు మాకు కూడా లోపల నుంచి ఏదో వాళ్ళు మంచి రేటో చూపించినప్పుడు వాళ్ళకి మేము ఏదో సాయం చేయాలి. ఇప్పుడు ఒక విజువల్ మీడియంగా వాళ్ళ బాధని మేము అందరికీ విజయవాడ కనకదుర్గమ్మ నివేదికకు నాణ్యమైన బియ్యం వినియోగించాలని రాష్ట్ర నాయకులు పోతిన మహేష్ డిమాండ్ చేశారు. అమ్మవారి నివేదనకు టెండర్లలో చెప్పిన మేరకు నాణ్యమైన బియ్యం కాకుండా నాసిరకం బియ్యం వాడుతూ ఏడాదికి ₹1.5 కోటి కొట్టేస్తున్నారని ఆరోపించారు. విజయవాడలో పోతిన మీడియాతో మాట్లాడుతూ అమ్మవారిని, దుర్గమ్మ భక్తులను మోసం చేస్తున్న వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు. అమ్మవారికి నివేదన కోసం వినియోగించేటువంటి బియ్యంలో కూడా నాణ్యమైన బియ్యాన్ని వినియోగించకుండా నాసిరకమైనటువంటి బియ్యాన్ని వినియోగిస్తా ఉన్నా దేవాదాయ శాఖ మంత్రి కానీ, అది సదరు దేవస్థానానికి సంబంధించినటువంటి అధికారులు కానీ, ఈఓ గారు కానీ ఎందుకు చర్యలు తీసుకోవట్లేదో సమాధానం చెప్పాలి. అన్నప్రసాద వితరణకు కానీ, పులిహార ప్రసాదంలో కానీ నాసి రకమైనటువంటి బియ్యాన్నే వినియోగిస్తా ఉన్నారు. లలిత బ్రాండ్ రైస్ ఆరెంజ్ వాడాలని టెండర్ కండిషన్లో చాలా స్పష్టంగా తెలియజేసినప్పటికీ అక్కడ ఒక పనికిమాలిన కంపెనీ
డింగ్ డాంగ్ బెల్ అంట, అది ఎవరికో కూడా తెలియదు. సదర్ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో సాయి మణికంఠ ఏజెన్సీనే ఈ సొంత బ్రాండ్ని సృష్టించి అందులో డిపో బియ్యానికి పాలిష్ పెట్టి వినియోగిస్తున్నారనేటువంటి అనుమానం కూడా మాకు కలుగుతూ ఉంది. అమ్మవారికి నాణ్యమైన బియ్యంతో నివేదన చెయ్యకుండా ఇలాగ నాసిరకం బియ్యంతో నివేదన చేసి ఏడాదికి ఒక్క బియ్యంలోనే ₹1.5 కోట్లు కొట్టేస్తూ ఉన్న సదర్ కాంట్రాక్టర్ని ఎందుకు చర్యలు తీసుకోవట్లా? దేవాదాయ శాఖ మంత్రి, ఈఓ గారు, అదేవిధంగా అక్కడ ఉండేటువంటి అధికారుల మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలి. తక్షణమే ఏపీఎస్ఆర్టీసీ బస్సు డీసీఎం వ్యాన్ ఎదురుగా ఢీకొన్న సంఘటనలో బస్సు డ్రైవర్కు కాలు విరిగింది. ఏపీఎస్ఆర్టీసీ బస్సు డీసీఎం వ్యాన్ ఎదురుగా ఢీకొన్న సంఘటనలో బస్ డ్రైవర్కు కుడికాలు విరగ్గా 4 స్వల్ప గాయాలైన ఘటన ఖమ్మం జిల్లా మదిరి నియోజకవర్గ పరిధిలో ఎర్రుబాలెం మండలం మీనవోలు గ్రామ సమీపంలో బుధవారం చోటు చేసుకుంది. తిరువూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు విజయవాడ నుండి వయా కంచుచర్ల మీదుగా తిరువూరు వెళ్లే క్రమంలో మీనవోలు గ్రామం సమీపంలో మదిర వైపు నుండి విజయవాడ వైపు వెళ్తున్న డీసీఎం వ్యాన్ డ్రైవర్ గేదెలను తప్పించబోయి 2 ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ సంఘటనలో గాయపడిన క్షతగాత్రులను 108 ద్వారా మధిర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య సేవలను అందించారు. ప్రజల వద్దకే పాలన వాలంటీర్ వ్యవస్థ ద్వారా సాధ్యమైందని తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ అన్నారు. పరిటాల ఓంకార కళ్యాణ మండపం నందు జరిగిన 4, 10, 11, 12, 13 డివిజన్ల వాలంటీర్ల వందనం కార్యక్రమంలో అవినాష్ పాల్గొని విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వాలంటీర్లకు ప్రభుత్వం తరపున సేవా వజ్ర, సేవామిత్ర, సేవారత్న పురస్కారాలను అందజేసి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ లంచం లేని పారదర్శక పాలన అందించేందుకు వాలంటీర్ వ్యవస్థ కీలక భూమిక పోషించిందన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వం నుంచి లబ్ధి పొందిన వారే నిజమైన క్యాంపెయినర్లు అని, ఈరోజు ఏ కష్టం వచ్చినా మొదటి ప్రజల తలుపు తట్టేది వాలంటీర్లనని పేర్కొన్నారు. గొప్పతనం ఏ విధంగా మీరందరూ గారు ప్రజానికానికి సేవ చేసే ఉద్దేశంతో ఏ విధంగా అయితే యువతులుగా ముందుకొచ్చి ప్రతి ఒక్కరికి ఇంటి దగ్గరికే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు ప్రజానికానికి చేరువే విధంగా మీరు ఏ విధంగా అయితే కష్టపడుతున్నారో దాదాపుగా 5 సంవత్సరాలుగా మేమందరం గారు మీతో పాటు కలిసి చూస్తాం గారు జరిగింది. దాదాపు 3 నుంచి 3.5 సంవత్సరాలు కాలం ప్రతిరోజు మీతో పాటే, అంటే మన ప్రభుత్వ కార్యక్రమం ద్వారా కానివ్వండి, లేకపోతే వివిధ సంక్షేమ పథకాల రూపంలో కానివ్వండి, లేకపోతే ఇంకా ఇతర ప్రభుత్వానికి సంబంధించి ఏ ప్రోగ్రాం అయినా మీ అందరితో పాటు కలిసికట్టుగా అనేక కార్యక్రమాల్లో మీ ఇంట్లో మనిషిగా, మీ ఇంటి సొంత బిడ్డగా, మీ సోదరుడుగా అనేక సందర్భాల్లో మేమందరం గారు మీతో పాటు కలిసి పనిచేసుకోవటం గారు జరిగింది. కనుక లేకపోతే ఈరోజు ఈ రాష్ట్రంలో కానివ్వండి, లేకపోతే ఈ నియోజకవర్గంలో కానివ్వండి, వేలాది మందికి అందించే సంక్షేమ కార్యక్రమాలు అన్నీ గారు ఆగిపోతాయని చెప్పి దయచేసి నేను గుర్తుపెట్టాను. ఎందుకంటే ఇందాకే మా దుర్గకు చెప్పింది, ఒక్కసారి మీరు ప్రతిపక్ష పార్టీ వాళ్ళు మన గురించి ఏం మాట్లాడారు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మన గురించి ఏం మాట్లాడారు. 2019లో కొత్తగా వాలంటీర్ వ్యవస్థ వచ్చినప్పుడు చంద్రబాబు అన్న మొట్టమొదటి మాట, ఎందుకు ఉద్యోగం, గోన్ సంచులు మోస్తానికి ఉద్యోగం, ఇంట్లో మగవాళ్ళు లేకపోతే ఆడవాళ్ళు తలుపులు తట్టే ఉద్యోగం అని చెప్పని అన్న వ్యక్తులు ఈరోజు వాలంటీర్ వ్యవస్థ మీద కేసులు పెట్టి అరెస్ట్ చేపిస్తామని చెప్పిన వ్యక్తి ఈరోజు చంద్రబాబు నాయుడు. ఈరోజు ఈ రాష్ట్రంలో మహిళలు అదృశ్యమైపోతున్నారు, దానికి కారణం వాలంటీర్ వ్యవస్థ అని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్. నిత్యం ప్రజల్లోని అవినాష్ గారు ఒక వార్డు అని కాదు అన్ని వార్డులు తిరుగుతూ ఏదో ఒక వాలంటీర్తో నిత్యం రోజు వాళ్ళు కనపడుతూనే ఉంటారు, వాళ్ళతో ప్రయాణం చేస్తూనే ఉన్నాం. మరి మేము ఏ గుమ్మానికి వెళ్తున్నా ఫస్ట్ మమ్మల్ని చూడగానే ఎవరు రియాక్ట్ అవ్వాలా, ఎవరైనా మా వాలంటీర్ వచ్చిందా అని వాళ్ళు చూసుకుని మమ్మల్ని పలకరిస్తున్నారు. అంటే మీ యొక్క ప్రేమ, ఆప్యాయత, మీ యొక్క బాధ్యత, మీకున్న ప్రాముఖ్యత మాకు కూడా ప్రజాప్రతినిధులు మాకే లేదు. ఎందుకంటే ఆ 50 ఏళ్ళకి మిమ్మల్ని నియమించడం, అది 50 నుంచి ఇన్ఛార్జీలుగా మా డివిజన్లో ఎప్పుడు తిరిగినా సరే ప్రజల నుంచి ఒక మాట అయితే రెగ్యులర్గా వింటాము, మా వాలంటీర్ అందుబాటులోనే ఉన్నారు,
మాకు అన్నీ చూసుకుంటున్నారు. పొద్దున్నే 4 తలుపు తడుతున్నారమ్మా. మా పిల్లల కన్నా కూడా మా వాలంటీర్లు మాకు ఎక్కువ సేవ చేస్తున్నారు అని ఎంతో గౌరవిస్తున్నారు మిమ్మల్ని, వాలంటీర్స్ అందరినీ కూడా. మీరు మా పక్కన ఉన్నా వాళ్ళు అదే మాట చెప్తారు, మీరు మా పక్కన లేకపోయినా సరే వాళ్ళు అదే మాట చెప్తారు. అలా విన్నప్పుడు కొంచెం లోపల కొంచెం ఫీలింగ్ ఉంటుంది, అదే మనకన్నా వీళ్ళే ఎక్కువ ఆదరిస్తున్నారు అని. బట్ జోక్స్ ఏ పార్ట్, నిజంగా మరి మీ వాళ్ళ ఆ మాట చెప్పినప్పుడు మా అన్నేరావుపేటలో బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో దేవినేని ఉమా పాల్గొన్నారు. 23.70 లక్షలతో ఊర చెరువు కింద 150 ఎకరాలకు నీళ్లిచ్చిన ఘనత తేదీపాదన్నారు. ఈ గ్రామంలో వైసీపీ ప్రభుత్వ ఘనకార్యాలు ఏంటంటే తాగడానికి పంటలకు నీళ్లు ఇవ్వలేకపోతున్నారన్నారు. పండిన పంటకు రేటు ఇప్పించలేని దౌర్భాగ్య స్థితిలో ఈ ప్రభుత్వం ఉందన్నారు. ఒక సామాన్య రైతు సుబ్బారావు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇప్పించాలని సోషల్ మీడియా ద్వారా జగన్ ప్రభుత్వానికి కళ్లు తెరిపించాడు. సీఎం జగన్మోహన్ రెడ్డి చాలా స్పష్టంగా ఎన్నికలకు వెళ్తున్నారని కొడాలి నాని అన్నారు. సీఎం జగన్ చాలా స్పష్టంగా ఎన్నికలకు వెళ్తున్నారన్నారు కొడాలి నాని. ఈ కుటుంబాలలో మంచి జరిగితే తమకు ఓటు వేసి మరో అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారన్నారు. 14 ఏళ్లు సీఎంగా చంద్రబాబు అమలు చేసిన ఓ పథకం లేదా రాష్ట్రంలో అభివృద్ధికి చేసిన కార్యక్రమాలను చెప్పాలని జగన్ ప్రశ్నిస్తున్నారు. అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేని చంద్రబాబు బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ ఛాలెంజ్లు చేస్తున్నాడన్నారు. భారతదేశంలో ఇద్దరి పెద్ద నాయకుల మధ్య బహిరంగ చర్చ ఎక్కడైనా జరిగిందా అని ప్రశ్నించారు. డొంక తిరుగుడు మాటలు మాని దమ్ముంటే మాలాగా ప్రజలకు చేసిన మంచిని చంద్రబాబు చెప్పుకోవాలని ప్రశ్నించారు. నాయుడు చేయలేకపోయినది జగన్మోహన్ రెడ్డి గారు చేసింది. సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, నాడు నేడులో స్కూళ్ళు రూపురేఖలు మార్చింది కావచ్చు, లేకపోతే కొత్తగా తీసుకొచ్చిన మెడికల్ కాలేజీలు కావచ్చు, ఫిషింగ్ జెట్టీలు కావచ్చు, లేకపోతే కొత్త కట్టేటువంటి హార్బర్స్ కావచ్చు, అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ఇవన్నీ కూడా చేశాము. నాకు ఇంకొకసారి అవకాశం ఇస్తే ఇంకా గొప్పగా చేస్తాను. కాబట్టి నేను మీ కుటుంబాలకు మంచి జరిగితే నాకు ఓటేయండి. ఆరోగ్యశ్రీ కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, అమ్మఒడి కావచ్చు, ఇవన్నీ ఆసరా కావచ్చు, విద్యా దీవెన, ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలు కూడా ఇచ్చామని చెప్తున్నారు. దానికి ఈ పనికి మాలినటువంటి చంద్రబాబు నాయుడిని అడుగుతున్నాడు, 14 సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రిగా చేశావు, నువ్వంటూ ఈ రాష్ట్ర ప్రజలకి చేసినటువంటి ఒక పథకం పేరు కానీ ఈ రాష్ట్రంలో నువ్వు చేసినటువంటి ల్యాండ్ మార్క్ డెవలప్మెంట్ గురించి కానీ నువ్వు ఏం చేసావో చెప్పమంటే ఈ చవట, ఈ దద్దమ్మ, ఈ చంద్రబాబు నాయుడు దానికి సమాధానం చెప్పకుండా మన ఇద్దరం కూర్చొని మాట్లాడుకుందాం, నువ్వేం చేసావో నేనేం చేసుకుందాం, బహిరంగ చర్చకు సిద్ధమా అంటాడు. చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి గారు బహిరంగ సభకి, బహిరంగ చర్చకి గనక కూర్చునే పరిస్థితి ఉంటే ఇటు పక్కన మేము, అటు పక్కన చంద్రబాబు తరఫున తెలుగుదేశం వాళ్ళు వస్తారు. ఇది బహిరంగ చర్చ ఒక ఇద్దరు పెద్ద నాయకుల మధ్య జరిగేటువంటి అవకాశం ఉంటుందా? ఇది భారతదేశంలో ఎక్కడైనా జరిగిందా? ఇప్పుడు మేమేం చేసామో ప్రజలకు చెబుతున్నాం. జగన్మోహన్ రెడ్డి జై భారత్ మేనిఫెస్టోలో మహిళలకు ప్రాధాన్యం ఉంటుందని జై భారత్ అధ్యక్షుడు వివి లక్ష్మీనారాయణ అన్నారు. జై భారత్ నేషనల్ పార్టీ మేనిఫెస్టోలో మహిళల అభ్యున్నతికి, ఆర్థిక స్వావలంబన, రక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చామని ఆ పార్టీ అధ్యక్షుడు వివి లక్ష్మీనారాయణ తెలిపారు. విజయవాడలో జై భారత్ నేషన్ పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం అధ్యక్షుడు లక్ష్మీనారాయణను మహిళా సంఘాల ఐక్యవేదిక ప్రతినిధులు కలిసి మహిళా సమీక్షలపై చర్చించారు. ఐద్వ రాష్ట్ర కార్యదర్శి డి రమాదేవి, ఏపీ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుకర పద్మశ్రీ, ఎస్ఎఫ్ఐడబ్ల్యూ రాష్ట్ర కార్యదర్శి పి దుర్గా భవానీ తదితరులు జేడీ లక్ష్మీనారాయణకు మెమరాండాన్ని సమర్పించారు. మత్స్యకార మనోభావాలను గాయపరిచిన కాకినాడ అర్బన్ ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి మత్స్యకార జాతికి క్షమాపణలు చెప్పాలని అగ్నికుల క్షత్రియుల సంఘం డిమాండ్ చేసింది. గత 3 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా మత్స్యకారులు ఆందోళన చేస్తున్న చంద్రశేఖర్ రెడ్డి స్పందించకపోవడం దారుణమన్నారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన సైకం రాజశేఖర్, ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డిపై ప్రభుత్వం తగు చర్యలు తీసుకోని పక్షంలో రానున్న ఎన్నికల్లో ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డితో పాటు వైఎస్ఆర్సీపీకి మత్స్యకారులు తగిన గుణపాఠం నేర్పుతారని హెచ్చరించారు. అగ్నికుల క్షత్రియ సంఘాల ప్రతినిధిగా ఈరోజు ఈ పత్రికా సమావేశానికి విచ్చేసిన పత్రికా సోదరులందరికీ కూడా నమస్కారం. అయితే గడిచిన 2 రోజుల క్రితం కాకినాడ సిటీ ఎమ్మెల్యే దోడంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు మరి మా సామాజిక వర్గాన్ని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేయడం అనేది చాలా దురదృష్టకరం.
ఈ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారికి మేము తెలియజేస్తున్నాం, అయ్యా ఈరోజు మీరు గెలిచి చట్టసభల్లో అడుగుపెట్టిందే మెజారిటీ అయిన మా వర్గం ఓట్ల ద్వారా. అటువంటి వర్గాన్ని మీరు ఈరోజు చాలా చులకన భావంతో మీరు జాతి అనేదాన్ని ఒక వాక్యాన్ని మీరు వాడి మమ్మల్ని అగౌరవపరచడం అనేది చాలా దౌర్భాగ్యం. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే, మీరు ఏవైతే మల్లాడి సత్యలింగ నాయకర్ చారిటీస్లో భూములని ఆక్రమణకు తన కుటుంబ సభ్యులపై ఓ ప్రముఖ పత్రిక తప్పుడు రాతలు రాస్తోందని ఎమ్మెల్యే కాటసాని రామ్ భూపాల్ రెడ్డి తెలియజేశారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన రామోజీ కుటుంబంపై ఏ విధంగా తప్పుడు రాతలు రాస్తే ఊరుకుంటారా అని ప్రశ్నించారు. నాకు 1000 కోట్ల ఆస్తి ఉన్నట్లు నిరూపిస్తే రామోజీకే రాసిస్తానని స్పష్టం చేశారు. రాజకీయంగా ఎదుర్కోవాలి, కానీ పర్సనల్ గా టార్గెట్ చేస్తే వార్తలు రాయటం సిగ్గుచేటన్నారు. వాళ్ళు పోయి మాట్లాడడం జరిగింది, మేమేదో వాళ్ళ మీద దౌర్జన్యం చేశాం మొత్తం అని చెప్పడం జరుగుతుంది. ఆడ జరిగిన ఇన్సిడెంట్ ఏమింది, మొత్తం అందరు పోయి ధర్నా చేస్తాను. ఎవరు ఏమన్నారు, కొద్దిగా ఆడ వాకిల దగ్గరకు పోయి, కానీ మీకు రాసిన ధైర్యం ఉన్నప్పుడు మిమ్మల్ని మా వాళ్ళు వచ్చి మీ దగ్గర ఏమన్నా ఆధారాలు ఉన్నాయని అడిగినప్పుడు మీరు ఉండి ఆడ సమాధానం చెప్పాల్సిన ధైర్యం లేక మీరు లాకులు చేసుకొని మొత్తం అంతా పోయిన పరిస్థితి ఉన్నప్పుడు ఎవరొకరు మీరు అంత ధైర్యం చెప్పలేని ధైర్యం లేనప్పుడు ఎందుకు పోవాల్సిన అవసరం వచ్చింది, అది చెప్పండి. చాలా అది ఇన్సిడెంట్ జరగడం అనేది మనం కూడా దాన్ని సమర్థించడం, కానీ మీ పేపర్ అనేది ఒకటి అడ్డం పెట్టుకొని మేము ఎవరి మీదైనా ఇష్టం వచ్చేట్టు రాస్తాం అనేది మాత్రం అది మంచి సంస్కృతి కాదు. నేను 1980 నుంచి రాజకీయాల్లో ఉన్నాను. ఇట్ట పత్రికలు మాత్రం టార్గెట్ చేసి రాయడం అనేది మొట్టమొదటిసారి మొత్తం చూడడం జరుగుతుంది. మొత్తం పేపర్లు ఉండే 2 పేపర్లు కూడా ఆంధ్రజ్యోతి, ఈనాడు, ఏబిఎన్, TV5 మీరు ఇష్టం వచ్చినట్టు మీరు రాస్తున్నారు. మీరు రాజకీయంగా ఎదుర్కోవాలంటే మాతో ఎదుర్కోండి. నమ్మించి నట్టేట ముంచే గనుడు కొడాలి నాని అని టీడీపీ నేత కొలికపూడి శ్రీనివాసరావు అన్నారు. కొడాలి నాని వైసీపీలో తనకి ఉనికి తగ్గుతోంది అనుకున్నప్పుడు ప్రాధాన్యం కోల్పోతుంది అనుకున్న సమయంలో చంద్రబాబు లోకేష్ పై విమర్శలు చేస్తాడని అమరావతి పరిరక్షణ నేత టీడీపీ నాయకులు కొలికపూడి శ్రీనివాసు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బుధవారం మొగల్రాజపురంలోని విజయవాడ పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ నాయకులు కేశినేని శివనాథ్ కార్యాలయంలో చంద్రబాబు నాయుడు మరియు నారా లోకేష్ పై కొడాలి నాని చేసిన అనుచిత వ్యాఖ్యలపై కొలికపూడి శ్రీనివాసరావు పత్రికా విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కొడాలి నాని అంటే మోసం, నాని అంటే నమ్మించి నిండా ముంచటం. దానికి సాక్ష్యం ఏంటి? పోనీ నాని ఎవరిని మోసం చేశాడు, ఎవరిని ముంచాడో చెప్తాను. 2004లో జూనియర్ ఎన్టీఆర్ రికమెండేషన్తో మొదటిసారి తెలుగుదేశం పార్టీ టికెట్ తెచ్చుకున్న కొడాలి నానికి జూనియర్ ఎన్టీఆర్ ఒక అభిమాని మొదటి రోజు 40 లక్షల రూపాయలు కొడాలి నానికి ఇచ్చాడు. మళ్ళీ 5-6 రోజుల తర్వాత ఇంకొక 60 లక్షల రూపాయలు కొడాలి నానికి ఇచ్చాడు. అంటే 4-5 రోజుల వ్యవధిలోనే జూనియర్ ఎన్టీఆర్ అభిమాని దగ్గర జూనియర్ ఎన్టీఆర్ పేరు చెప్పి కొడాలి నాని ₹1 కోటి తీసుకున్న మాట నిజమా అబద్ధమా? కొడాలని పిలిస్తే గుడివాడైనా నేను ఈ విషయం మీద చర్చకు రావడానికి సిద్ధంగా ఉన్నాను. రెండో అంశం, మొత్తం అసలు ప్రపంచం మొత్తానికి తెలియాల్సిన అంశం. కొడాలి నానిని ఎవరు విమర్శించినా ఎవరు ప్రశ్నించినా వెంటనే కొడాలి నాని తీసే ఆయుధం ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ అంటాడు. హైదరాబాద్ శివారులో ఒక 12 ఎకరాల ప్రభుత్వ భూమికి పేదవారు సంతోషంగా ఉండటం చూడలేని వ్యక్తి చంద్రబాబు అని ఎమ్మెల్యే వెల్లంపల్లి మండిపడ్డారు. సెంట్రల్ నియోజకవర్గంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. 63వ డివిజన్ రాజీవ్ నగర్ తదితర ప్రాంతాల్లో నిర్వహించిన కార్యక్రమంలో పార్టీ శ్రేణులతో కలిసి నియోజకవర్గ ఇన్ఛార్జి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ పర్యటించారు. ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేసి ప్రజలతో మాట్లాడుతూ పర్యటించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ అర్హులందరికీ పారదర్శకంగా సంక్షేమ ఫలాలు అందిస్తున్న ఘనత వైసీపీ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. డివిజన్లో కొద్దిగా మంచినీటి సమస్య ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందని దాన్ని త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అవకాశం ఇస్తే గనక ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోద్ది. ఎందుకంటే చంద్రబాబు పరిపాలన అంటేనే సర్వనాశనం. వర్షాలు ఉండవు,
రైతులు బాగోరు, అన్ని ఇబ్బందులే. చంద్రబాబు అనే వ్యక్తి కనుక ముఖ్యమంత్రి అయితే కరువు కాటకాలు అన్నీ ఇటువంటివి ఉంటాయి. అందుకని చంద్రబాబు అనే వ్యక్తికి ఈ రాష్ట్రాన్ని పరిపాలించే అర్హత లేదు కాబట్టి ఉన్న కుప్పలను కూడా ఓడించి జగన్మోహన్ రెడ్డి గారికి 170 సీట్లు కానుకకి ఇవ్వడానికి రాష్ట్ర ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు అని మీకు తెలియదు. పోటీ చేస్తే 40 వస్తాయి, చంద్రబాబుతో పోటీ చేస్తే 20 వస్తాయి. మరి రాజకీయ నాయకుడు అంటే కనీసం 40 సీట్లు తెచ్చుకోవచ్చు. వెళ్ళి సింగిల్గా పోటీ చేసుకుంటే 40 వచ్చేటైతే ఏ రాజకీయ నాయకుడే కానీ ఎక్కువ సీట్లు తీసుకుంటాడా, కకృతిపడి 20 సీట్లకు అమ్ముడిపోతాడా? దాన్ని బట్టి అతను రాజకీయం ఏ విధంగా చేస్తాడో మనం అర్థం చేసుకోవాలి. ప్యాకేజీల కోసం బతికే వ్యక్తి పవన్ కళ్యాణ్. ఒక్కటే ఉదాహరణ, సింగిల్గా పోటీ చేసినప్పుడు 40 వచ్చినప్పుడు పోటీ చేసి 40 తెచ్చుకుంటారా, లేకపోతే అడుక్కు తిని చంద్రబాబు కాళ్ళు పట్టుకొని ప్యాకేజ్ 20 సీట్లకి వెళ్తారని జనసేన నాయకులు కార్యకర్తలు ఆలోచించాలి. చంద్రబాబు మన పవన్ కళ్యాణ్ నైజమేంటో వాళ్ళు ఆలోచించాలి మాత్రం నేను కోరుకుంటాను. వాళ్ళకి అందే విధంగా అధికారులందరూ కూడా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా ఆ మాట మాట్లాడారండి? చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా ఒక పథకం ఇచ్చి ఆ పథకం ఏదైతే ఆయన 5 సంవత్సరాల పరిపాలన కాలంలో అందరికీ న్యాయం జరగాలి, అందరికీ అందాలనేటువంటి సంకేతాలు ఎప్పుడన్నా చెప్పాడా అండి? వాళ్ళకి ఏంటంటే గెలిస్తే చాలు, ఆ కుర్చీలో కూర్చుంటే చాలు, ఆ కుర్చీలో కూర్చుంటే మేము ఏదైనా చేసుకోవచ్చు, మా ఇష్టం అనేటువంటి గత పరిపాలనలో మనందరం కూడా చూసాం. కానీ ఆ పరిపాలనకి ఈ పరిపాలనకి ప్రజలు వ్యత్యాసం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఈ నెల 23వ తేదీన ఒంగోలులో పర్యటించనున్న సీఎం జగన్, నిరుపేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం, ఏర్పాట్లు చేస్తున్న అధికార యంత్రాంగం. నగరంలో సందడి చేసిన హీరో వరుణ్ తేజ్ ఆపరేషన్ వ్యాలంటైన్ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలని కోరిన హీరో, వచ్చే ఎన్నికల్లో తన బాబాయ్ పవన్ కళ్యాణ్ గెలుపు కోసం ప్రచారం చేస్తానని స్పష్టీకరణ. 41వ డివిజన్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న పశ్చిమ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ ఆసిఫ్, సీఎం జగన్ పాలన పట్ల ప్రజలంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారని వెల్లడి. దుర్గమ్మ నివేదికకు నాసిరకం బియ్యం వాడుతూ ఏడాదికి ₹1,50,00,000 దుర్గగుడి అధికారులు దోచుకుంటున్నారని ఆరోపించిన జనసేన నేత పోతిన మహేష్, దుర్గమ్మ భక్తులను మోసం చేస్తున్న వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పాలని సూచన. SDV న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.